నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబుని మంగళవారం వెల్కపూడి సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మరియు జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లాకు జీడీసీసీబీ చైర్మన్ రూపంలో మరో కీలకమైన పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కి మొక్కను బహుమతిగా అందించారు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఆయన ఆశీస్సులు కోరారు. వినుకొండ వైద్యారోగ్యానికి పెద్ద దిక్కుగా నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుపై ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వినతి పత్రం అందించారు. కొత్తగా పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి నిధుల కేటాయింపుతో పాటు ఉన్న ఆసుపత్రిలో భవిష్యత్తు అవసరాలకు తగిన రీతిలో వనరులను సమకూర్చాలని సీఎం చంద్రబాబును కోరారు. చంద్రబాబు చల్లని చూపుతో 100 పడకల ఆసుపత్రి కళ నెరవేరబోతోందని జీవి ఆంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక గుర్రం జాషువా కళా ప్రాంగణంలో ఉచిత కుట్టు శిక్షణ టైలరింగ్ కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోందని, రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, కమిషనర్, చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 46,000 మందికి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఆర్థికంగా వెనకబడినటువంటి ఇతర కులాల వారికి 56,700 మందికి రాష్ట్రంలో ఈ కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం. కారణం ఒకటే, దీనికి ప్రభుత్వం 255 కోట్లు ఖర్చు పెడుతుంది రాష్ట్రంలో. దీని ద్వారా అంటే కుట్టు మిషన్ మీకు ఒక 90 రోజులు లేదా 45 రోజుల నుండి 90 రోజులు నేర్పితే చక్కగా కొంతమంది 45 రోజులు నేర్చుకోగలుగుతారు, కొంతమంది 90 రోజులు అవసరం ఉంటుంది. సరే, దాని విధి విధానాలను బట్టి ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం నేర్చుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఖర్చుతో మీకు మళ్ళీ కుట్టు మిషన్ కొనిస్తాం. ప్రభుత్వం సహాయం చేస్తుంది. దానివల్ల మీ ఇంట్లోనే ఉండి మీరు నెలకి ఒక 5,000 10,000 సంపాదించేటువంటి అవకాశం దొరుకుతుంది. మీకు నెలకి ఎంతవరకు సంపాదించవచ్చమ్మా అంటే మీరు మోడర్న్ అన్నీ తీసుకొస్తే కలంకారీ అద్దకము, అట్లాగే ఇప్పుడు మోడర్న్ స్టిచ్చింగ్, బ్లౌజులు తయారు చేయటము, ఇవన్నీ కూడా అందరికీ నేర్పి అవసరమైతే ఇప్పుడు గుంటూరులో వాళ్ళకు కూడా, గుంటూరు విజయవాడ వాళ్ళల్లో వాళ్ళకి ఇక్కడ నుండి చేసి పంపించే విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి పంపించే విధంగా కూడా టైప్ అయితే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉపాధి, ఎక్కువ ఆదాయం వస్తుంది. సో నెలకి 10,000 నుండి కొంతమంది 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ విధంగా మీ పిల్లల్ని చదివించుకోవడానికి, మీ కుటుంబ ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నా. తప్పనిసరిగా బాగా నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు ఆధారపడి నెలకి ఒక 10,000 15,000 మీరు సంపాదించుకొని మీ పిల్లల్ని బాగా చదివించుకుంటే దానిలో మరి చాలా మంది మహిళలు మా కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, మా భర్త కష్టపడుతున్నాడు, ఆయన తోడు మేము కూడా చేయందించి మా పిల్లల్ని చదివించాలని ఆలోచించే మహిళలు చాలా మంది ఉన్నారు. అందుకోసమే మీలాంటి వాళ్ళ కోసమే ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే గ్రామ సేవల అభివృద్ధికి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద బాధ్యత పెట్టారు చంద్రబాబు గారు. ఆయన కూడా చాలా చక్కగా గ్రామ సేవల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యత బ్రహ్మాండంగా చేస్తూ ముందుకెళ్తున్నారు. వారికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి అలాగే ఈరోజు మన ప్రభుత్వం ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా కొంతమందికి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం సోదరులకి, ఈ విధంగా అనేక మందికి ఈ కుట్టుమిచ్చిన శిక్షణ ఇవ్వడము, అలాగే కార్పొరేషన్ లోన్లు ఇచ్చిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా, అన్ని కార్పొరేషన్ ద్వారా మరి అందరికీ అందే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ అవకాశాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించి కుటుంబాన్ని అభివృద్ధి తీసుకురావడంలో మీరు ముందుకు దూసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఏమ్మా మీలో ఎవరన్నా గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వంలో కుట్టు మిషన్లు ఎవరికన్నా వచ్చినాయా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎవరికన్నా వచ్చిందా?
ఇప్పుడు నేర్చుకునే వాళ్ళందరికీ రాష్ట్రంలో 2,02,000 మందికి ఈ కుట్టు మిషన్లు ఇచ్చేటువంటి బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నారు. 2,22,000 మందికి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు కోరుతున్నా. ఎవరికైనా మీకు గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారా? కొత్త గ్యాస్ కనెక్షన్లు ఎవరికైనా ఇస్తే చేయొద్దండి. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక కొత్త గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు లక్షల మందికి కొత్త గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, గతంలో కూడా. అంటే గత 5 ఏళ్లలో ఒక గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం కనీసం కుట్టు మిషన్లు పేద మహిళలకి, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లిం మైనార్టీలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక కుట్టు మిషన్ కూడా ఇవ్వడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు జీవితంలో మర్చిపోవద్దు. అలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే బ్రాందీ రేట్లు పెంచడం, విస్కీ రేట్లు పెంచడం, బెల్ట్ షాపులు పెట్టడం, గంజాయిలు యువతను అమ్ముకొని చెప్పేసి నాశనం అయిపోమంటాం. గంజాయితో యువత పాడైపోయారు. బ్రాందీ విస్కీలు పెంచి గత ప్రభుత్వం దుర్మార్గంగా ఇసుక అమ్ముకోవడం, బ్రాందీ అమ్ముకోవడం దోచుకుంది గత ప్రభుత్వం. అందువల్లనే ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో రాకుండా ఆలోచించాలని చెప్పేసి మహిళలందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే మీ గురించి ఆలోచించే మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మీ యొక్క ఆర్థిక ప్రగతి కోసం బాటలేసేటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు విద్యను బాగా తీర్చిదిద్దుతున్నారు. పిల్లలకు మంచి విద్యను అందించాలని కష్టపడుతున్నారు. ఎక్కడన్నా గంజాయి గుట్కా అంటే కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా మళ్ళీ యువతని పక్కదారి పెట్టి యువతను కూడా గాడిలో పెట్టి ఎక్కడైనా గంజాయి గుట్కాలు ఉంటే చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా సమాచారం తెలిస్తే గంజాయి అమ్ముతున్నారంటే మీరు వెంటనే సమాచారం చెప్తే తప్పనిసరిగా ప్రభుత్వం నుండి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతమంది కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అందరికీ ఒకసారి చేతులు ఎత్తున్నాం. సో మీ అందరికీ చాలా చాలా అభినందనలు. పిల్లలు బాగా చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ మీరు మంచి అభివృద్ధిలో దూసుకుపోవాలని, ఎప్పుడు కూడా మీ అన్నయ్య ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. ఇక్కడే మన కొత్తపేటలో ఉంటాను. ఎప్పుడైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఎవరన్నా మగపిల్లలు ఏడిపించినా, ఆడపిల్లలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఝాన్సీ గారు చక్కగా అవసరమైతే 2-3 టీచర్స్ని, కో-టీచర్స్ని పెట్టుకొని చక్కగా వీళ్ళందరికీ మంచిగా నేర్పాలి. ఖచ్చితంగా ఫైనల్ డే మా మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వస్తారు, మా కౌన్సిలర్లు వస్తారు. వీళ్ళు ఎంత బాగా నేర్చుకున్నారో కూడా చూస్తారు. మీరు ఖచ్చితంగా బాగా నేర్పితేనే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లు మీకు ఇస్తాం. మళ్ళీ మా టీం అంతా సర్టిఫై చేయాలి, బాగా నేర్పారు, వీళ్ళందరికీ బాగా వచ్చింది అని. వీళ్ళు డబ్బులు సంపాదించాలంటే వీళ్ళు బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మీరు బాగా నేర్పే బాధ్యత మీరు తీసుకోవాలా. మంచిగా వాళ్ళు చేస్తేనే వాళ్ళకి టెస్ట్ పెడతాం. వాళ్ళు బాగా చేస్తే మీకు నెక్స్ట్ బ్యాచ్లు కూడా ఇస్తాం. సో ఆ విధంగా వాళ్ళు బాగా నేర్పడానికి మీ పూర్తి సహాయ సహకారాలు బాధ్యతగా పనిచేయాలి. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఝాన్సీ వాళ్ళ టీంను కూడా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మా చెల్లెమ్మలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. 90 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ ప్రభుత్వ చీఫ్ గారికి, మన నాగసేనికి, సురేష్కి, లింగమూర్తి, పూర్ణ, అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు అందరికి పని నేర్పించి తద్వారా జీవితాంతం వారికి ఉపాధి లభించేలాగా ప్రణాళిక చేస్తూ ఉంటారు. అసలు మహిళలకు సంబంధించి డ్వాక్రా సంఘాల ఏర్పాటు కానివ్వండి, బ్యాంకు లోన్స్ కానివ్వండి, వ్యాపార అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా ఈ రోజున 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆలోచన చేసి ఏ విధంగా మహిళ ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. మీకు 90 రోజులు శిక్షణ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్తో పాటు మీకు ఖచ్చితంగా మీకు ఈ మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన గౌరవ చీఫ్ విప్ గారు చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ వినుకొండ పట్టణంలో అందరూ కూడా గృహవసతి కల్పించాలని ఆయన ఎప్పటి నుంచో టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉన్న త్వరలోనే అర్హులైనటువంటి వారికి ఆ టిట్కో ఇళ్ల నిర్మాణానికి కూడా మహిళలకు ఇస్తారని
ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మంచినీరు స్కీమ్ కూడా త్వరలో పూర్తి చేస్తారు. ఎన్ఎస్పి కాలనీలో అందరికి కూడా అన్ని రకాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి నన్ను ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి, మున్సిపాలిటీ వారికి, సోదరిమణికి మీకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వినుకొండలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పర్యటన, రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల రీత్యా వినుకొండ పట్టణం ప్రధాన రహదారిని 35 నుంచి 70 అడుగులకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని, ప్రజలు, వ్యాపారులు అంతా కూడా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చీఫ్ విప్ జీవి, జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్తూపం సెంటర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టవలసిన చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతూ ఉందని, పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం పట్టణానికి వచ్చే వారి సంఖ్య రెట్టింపు అవుతోందని, ఇక్కడ ఉండే కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతోందని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం వైపు రోడ్డును 30 నుండి 70 అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నామని చెప్పారు. వినుకొండలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. పిల్లల చదువు కోసం పల్లెల నుండి పట్టణాలకు వచ్చే వాళ్ళ సంఖ్య, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, బిజినెస్ కోసం వినుకొండ పట్టణానికి వచ్చేటువంటి సంఖ్య, కుటుంబాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనాయి వినుకొండ పట్టణంలో. దానికోసం ఈరోజు రోడ్డు విస్తరణ శివయ్య స్తూపానికి ఇటు ఎండిఓ ఆఫీస్ వైపు రోడ్డు వెడల్పు తక్కువ ఉన్నందువలన దీన్ని 35 అడుగుల్ని 70 అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణం చేయడానికి ప్లాన్ రూపకల్పన చేయడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు ఇద్దరు కూడా చక్కగా దీన్ని ప్రపోజ్ చేశారు. దీని వలన ప్రజలందరికీ, పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగం. శివయ్య స్తూపం సెంటర్ లో వెహికల్ మూవ్ అవటానికి, వెళ్ళటానికి, 4 వైపులు వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా చేయడం. అట్లాగే ఈ మండల ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి కాంప్లెక్స్ పైన రూములు ఎంతో కాలంగా ఖాళీలు ఉన్నాయి, ఖాళీగా ఉంది, నిరుపయోగంగా ఉంది. మున్సిపాలిటీకి ఆదాయం లేదు, అవి ఖాళీగా అందువలన అయితే ఈ రూములు తీసేసినందువలన ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పేసి మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే చైర్మన్ గారు అందరూ కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల ఉపయోగం కోసం, అంటే వినుకొండలో రోడ్లు విస్తరణకి అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల అవసరాలు పెరిగినాయి, ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించాల్సిన అవసరం ఉంది. దానికోసం షాపులు వాళ్ళు కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా, అర్థం షాపులు ముందుకు రావటము, టెంట్లు వేసుకొని ముందుకు రావటము, రేకుల షెడ్లు వేసుకొని ముందుకు రావటము, ఇలాంటి దాని వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలని నేను షాపుల వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే బైక్స్ దొంగతనాలు, అలాగే థెఫ్ట్ కేసులు, అలాగే రౌడీజం, గుండాయిజం ఇలాంటివి జరగకుండా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే గుర్తించడానికి సీసీ కెమెరాలని అవసరమైన కాడ సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. దానిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీల్లో ముందున్నాం. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సీసీ కెమెరాలు ఇంకా ఎక్కడెక్కడ అవసరమో వాటిని కూడా విస్తరింపజేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. మరి దొంగతనాలు జరగకుండా ఇలాంటివన్నీ కూడా కట్టుదిట్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఇంకా ఎక్కడెక్కడ అవసరం, ఆల్రెడీ సీసీ కెమెరాలు బిగించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి అక్కడ కూడా సీసీ కెమెరాలు గుర్తించాలి, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలి. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ని, మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. అక్కడక్కడ పార్కింగ్ ప్లేసులు గుర్తించాల్సిందిగా, మోటార్ సైకిల్స్ పెట్టుకోవడానికి, కొన్ని చోట్ల కార్లు పెట్టుకోవడానికి, కొన్ని చోట్ల ఆటోలు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేసులు గుర్తించాల్సిందిగా కూడా నేను కమిషనర్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతున్నా. తొందరలోనే అటు గుర్తించి పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నా అధికారి కమిషనర్ గారు. మన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్, మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇటు మున్సిపాలిటీ వారు, R&B వారు, పోలీసు వారు సంయుక్తంగా ఈ మున్సిపాలిటీలో ఏ విధంగా ట్రాఫిక్ని నియంత్రించాలని ఒక ఆలోచన చేసి, వారి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈ రోజున ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శివయ్య స్తూపం మండల ఆఫీసుని ఏ విధంగా వైడనింగ్ చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజున పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. వినుకొండ పట్టణంలోని అన్ని రోడ్లను కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదైతే ముందుకు వచ్చి బోర్డులు పెట్టున్నారో లేకపోతే రేకులు వేసిన వాటినన్నింటిని కూడా తొలగించి వైడనింగ్ చేసి ప్రజలకి సౌకర్యం కల్పించేదానికి ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. త్వరలోనే ఈ మొత్తం కూడా పూర్తి చేసి మన ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఆపరేషన్ సింధూర్ భారతదేశ ప్రజలకి ధైర్యం ఇచ్చిన ఒక సంఘటన. అమాయక ప్రజల్ని 28 మందిని ఉగ్రవాదులు మతం పేరుతో చంపటం చాలా బాధాకరం.
ఒక మహిళ నన్ను కూడా చంపండి అని వేడుకుంటే మోడీకి చెప్పుకో అన్నారు. అది మోడీ విన్నారు, భారతదేశ ప్రజలు విన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటెంట్ 9 ప్రదేశాల్లో ఉగ్రవాదుల సమస్తాల్ని 27 నిమిషాల్లో అర్ధరాత్రి 2 గంటలకి సూర్యుడిని చూపించింది. 28వ భారత్ చీఫ్, మాజీ చీఫ్ ఏమన్నారంటే, అభి పిక్చర్ బాకీ హే, భారత ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటాం, అవసరమైతే భారత్ కోసం యుద్ధం చేయవలసి వస్తే మేము ముందు నడుస్తాం, మోడీ, పవన్ కళ్యాణ్, మిగతా పెద్ద నాయకులు తెలియజేశారు. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఏ వ్యక్తి భారతదేశంలో ఉండవలసిన అవసరం లేదు అని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అమాయకంగా 28 మంది పైగా ప్రజల్ని మతం పేరుతో అడిగెల్లా సరే ఉగ్రవాదులు చంపారు. ఒక మహిళ నన్ను కూడా చంపడానికి వేడుకుంటే మోడీ చెప్పుకోపో అన్నారు. ఆ మాట మోడీ విన్నారు, భారతదేశ ప్రజలు కూడా విన్నారు, చూశారు, కొంతకాలం చూశారు. పాకిస్తాన్కి నిన్న ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్రవాదుల సంస్థలు ఉన్న ప్రదేశాల్లో 27 నిమిషాలు పాకిస్తాన్ కి అర్ధరాత్రి 2 గంటలకి సూర్యుని చూపించింది భారతదేశం నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ మిలిటెంట్. భారతదేశ ప్రభుత్వం 28వ చీఫ్, మాజీ చీఫ్ మిలిటెంట్ ఏమన్నారంటే, అభి పిక్చర్ బాకీ హే అని. ఇంకా చాలా 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 ఉందని. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పెద్ద పెద్ద నాయకులు ఏమంటున్నారంటే, భారతదేశంలో ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు భారతదేశంలో ఉండాల్సిన ఏ మాత్రం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్పారు, ఏదో ఫోన్ ఉందిలే పోస్టులు పెడతానని చెప్పేసి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడితే భారతదేశంలో ఉండాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఇంకా అవసరమైతే భారతదేశం కోసం యుద్ధం చేయాల్సి వస్తే మేము ముందుంటాం, మేము ముందు నడిపిస్తాం. మేరా భారత్ మాతాకి జై. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.